బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టుకు పోలీసులు తరలించనున్నారు. ఇప్పటికే కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో పోలీసులు విచారిస్తున్నారు. తెల్లవారుజామున వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకానిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టికేలకి నెల్లూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే పొదలకూరు రుస్తుం మైన్స్లో ఉన్నటువంటి అక్రమ క్వార్జీని అక్రమంగా తరలించి క్యాష్ చేసుకున్నారని దాదాపుగా 250 కోట్ల మేర ఆ యొక్క క్వార్జీని కూడా 61,000 మెట్రిక్ టన్నుల్ని ఈ క్వార్జీని అంతా తరలించి క్యాష్ చేసుకున్నారన్నటువంటి A4గా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే 3 సార్లు అయితే నోటీసులు ఇచ్చారు. ఆ 3 సార్లు కూడా ఇటు విచారణకు హాజరు కాలేదు. దాంతోపాటు దేశం విడిచి వెళ్ళిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా గడిచిన 2 నెలల తర్వాత కాకాని గోవర్ధన్ అయితే నిన్న బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లో ఇక్కడైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని రాత్రి నుంచి అయితే ఇక్కడే ఉంచున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి రాత్రి నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఈ యొక్క డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడనే రాత్రి కూడా డిఎస్పీ యొక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఈరోజు ఏకోజామున 5:30 గంటల సమయంలో దగ్గరలో ఉన్నటువంటి వెంకటాచలంకు సంబంధించిన సామాజిక వైద్యశాలలో కూడా మెడికల్ చెకప్లు చేసి మళ్ళీ అక్కడ మెడికల్ చెకప్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క డిస్టిక్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడి నుంచి నేరుగా కూడా వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచేందుకు ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా పోలీసు కేంద్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం చూస్తున్నటువంటి దాంట్లో నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి కోర్టులో మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు కూడా ఉంచనున్నారు. ఏదైతే A4గా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ యొక్క విచారణలో భాగంగా నోటీసులు ఇస్తే విచారణకు హాజరు కాకపోవడం, మరోవైపు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ కూడా చుక్కెదురవడం, అక్కడ బెయిలు నిరాకరణ జరగడం, డిస్మిస్ జరగడంతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించలేదని చెప్పవచ్చు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి గత 2 నెలలుగా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో మరోపక్క ఇక్కడ ఒక పొదలకూరు పోలీస్ స్టేషనే కాకుండా ఇటు ముతుకూరు, వెంకటాచలం, కావలి వంటి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఏదైతే మాగుంట వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ సైన్ చేశారని చెప్పి ఇప్పటికే సిట్టు విచారణ కూడా జరుగుతూ ఉంది. దాంట్లోనే భాగంగా ఇటు విజిలెన్స్ ఏదైతే అక్రమంగా గ్రావెలు తరలించారని చెప్పి ఇలా పలు రకాలైనటువంటి కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్కంఠతని నెలకొంటుంది. ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు జిల్లాలో వైసీపీ నుంచి ప్రథమంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ కక్షను పూర్తంగానే ఈ యొక్క కేసును కూడా బనాయించారని చెప్పి ఇటు వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా మాట్లాడుతూ ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పాటుగా వైసీపీ నేతలు మాట్లాడే వ్యక్తులపైన కూడా పలు కేసులు కూడా నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటుకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క అక్రమ మైనింగ్ ఏదైతే పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఏడీ మైనింగ్ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా
ఇటు ఈ కేంద్ర మైనింగ్ శాఖ కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఆ యొక్క రుస్తుం మైన్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ రుస్తుం మైన్స్ ఓనర్ కూడా ఇటు పొదలకూరు పోలీస్ స్టేషన్తో పాటు ఇటు కేంద్ర మైనింగ్ అని కూడా ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ అక్రమంగా 61,000 టన్నులు ఈ మెట్రిక్ టన్నులు ఈ యొక్క క్వార్జిన్ అంతా కూడా తరలించారని చెప్పి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఇటు ఫిర్యాదు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా ఈ యొక్క కేసుకు సంబంధించి మొత్తం 12 మంది మీద కేసులు నమోదున్నాయి. దాంట్లో పాటు అదే కాకుండా 10 మందికి నోటీసులు కూడా ఇచ్చి విచారణ ఇప్పటికే పూర్తి చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచి మెజిస్ట్రేట్ ముందు ఇటు రిమాండ్కి పంపించేటువంటి వాతావరణం కూడా ఉందని కూడా ఇప్పటికే మనకైతే పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇటు మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కనిపెట్టడం, ఆ కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేయడం కూడా ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠన అయితే నెలకొందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు వెంకటగిరి కోర్టుకైతే తరలించారు. ఇవాళ ఆయనని నిన్న రాత్రి ఎప్పుడైతే ఆయనని బెంగళూరులో అరెస్ట్ చేశారో అనంతరం అతనిని అయితే పోలీస్ అధికారులు విచారణ చేశారు. ఇవాళ కూడా ఉదయం కొంతసేపటి పాటు విచారణ చేసిన అనంతరం కూడా ఆయన్ని కోర్టుకైతే తరలించారు.